నమస్తే అండి, నేను రజాక్. మనం అడ్డగోలుగా ఎన్ని క్వశ్చన్లైనా అడిగేయచ్చు. చివరాఖరికి మనల్ని ఎవడైనా అంటే కనుక మనకు నొప్పి వచ్చిద్ది, మంట పడుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పారంటే, జర్నలిజంలో ఒక తాత ఉంటాడు. వయసుకు తగ్గ ఫోటోలు పెట్టడు. చక్కగా అమ్మాయిలు బొడ్డు చూపిస్తా, ఉండేటటువంటి నడుము చూపిస్తా, ఉండేటటువంటి ఫోటోల్ని చూపిస్తా, ఎక్స్పోజింగ్తో ఉండేటువంటి ఫోటోల్ని చూపిస్తా, అలాంటి చిన్న చిన్న వీడియోల్ని పోస్ట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో రీచ్ పొందే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంటర్వ్యూకి పిలిచి వచ్చినటువంటి వ్యక్తుల్ని చాలా చులకన భావంతో టార్గెట్ చేస్తూ ఉంటాడు, మాటలు దాడి చేస్తూ ఉంటాడు, టిల్ట్ చేస్తూ ఉంటాడు, అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, మెలి తిప్పుతాడు, ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఈయన మీద ఇదివరకు ఒక యాక్టర్స్ కూడా కంప్లైంట్ కూడా చేసింది, ఆయన మారడం. ఇక ఇటీవల ఒక ప్రెస్ మీట్ జరిగింది సినిమాకి సంబంధించి. ఆ ప్రెస్ మీట్లో సదరు డైరెక్టరో యాక్టరో ఎవరో అంతా బాగానే మాట్లాడినాడు, అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆ వ్యక్తి మాట్లాడిన తరువాత ఇతని గాడికి నొప్పి వచ్చింది. అక్కడేం తిట్టలేదు ఆ వ్యక్తిని, ఆ పెద్ద ఆయన్ని తిట్టలేదు, పరుషపద్యాలు వాడలేదు, కానీ ఈయన గారికి నొప్పి వచ్చేసింది. ఈయన మాత్రం జర్నలిజం అని పెట్టుకొని ఎన్ని క్వశ్చన్లైనా అడిగేయచ్చు, ఎలాంటి మాటలైనా అడిగేయచ్చు. ముద్దులు పెట్టుకుంటున్నారా, హగ్గులు ఇచ్చుకుంటున్నారా, ఈ సినిమాలో ఎన్ని కిస్సులు ఉంటాయి, ఎంత రొమాన్స్ ఉంటుంది, కొలతలు మాత్రం వేసేయచ్చు. కానీ ఏంటి తిరిగి ఒక మాట అనగానే మాత్రం నొప్పి వస్తుంది. అంటే సినిమా వాళ్ళు అంటే గ్రాంటెడ్గా దొరికినారా, యాక్టర్స్ అంటే గ్రాంటెడ్గా దొరికినారా? వాళ్ళ సినిమాలు వస్తాయి కదా, మన ముందు నుంచి వెళ్ళాలి కదా, మనం ప్రచారం చేయాలి కదా, మన ఇంటర్వ్యూలు చేయాలి కదా అని చెప్పేసి గట్టిగా వేసుకుంటారా? ఇది కరెక్టేనా? వయసుకు తగ్గ పనేనా? అదేమంటే ట్విట్టర్లో బ్లాగ్ చేస్తూ ఉంటాడు. తాత అన్న పదానికి గాను నన్ను బ్లాగ్ చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అది సంగతి. తాత అన్న పదానికి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఇక గత 5 ఏళ్ళంటే తాతకి హద్దు పొద్దే లేదు. నా అంత వీరుడు లేదు అనుకున్నాడు, నా అంత సూర్యుడు లేడు అనుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటాడు. అదేమంటే నా వయసుకి రెస్పెక్ట్ ఇవ్వరా అంటాడు. ఇలా నడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు టికెట్లు ఎరవేసి కొంచెం రీచ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఈ వ్యక్తి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా సినిమా వాళ్ళ గురించి ఎలాంటి రాతలైనా రాయొచ్చు, అదేవిధంగా రివ్యూస్ పేరు మీద అని చెప్పేసి ఎలాంటి మాటలైనా పలికించవచ్చు, గాసిప్లు అని చెప్పేసి ఎలాంటి కులుకులైనా రాయొచ్చు. కానీ ఎదుటోడు మాత్రం వీళ్ళు ఒక మాట అనగానే నేను నొప్పి పొడుచుకొచ్చింది. తాత పేరుకే సినిమా జర్నలిస్టు, అన్నిటిలో కూడా ఏళ్ళు కాళ్ళు పెడతాడు. చాలా సందర్భాల్లో కూడా ఈ తాతగారిని ఏం చేసినారంటే బయటికి పంపించేసినారు. నువ్వు రావద్దు తాత ఇక్కడికి, నువ్వు వస్తే ఇబ్బంది అయిపోతుంది మాకు అని చెప్పేసి పంపించేసినారు. అయినా కానీ అబ్బాయి మానడే, వెళ్తే చాలు, మైకు దొరికితే చాలు, నేను వైరల్ అవ్వాలి, నన్ను అందరూ కూడా చూడాలి, నన్ను అందరూ కూడా గుర్తుపట్టాలి. ఇది ఒక రకమైన భావంతో ఉండేటటువంటి పరిస్థితి తాతది. ఇలాగే నేను ఏదో జరిగిందనమాట. ఆ జరిగిన దాంట్లో తాతను క్వశ్చన్ అయితే చేసిన అమర్ సదర్ యాక్టర్ మరి ఎక్కడ పొడుచుకొచ్చిందేమో, అరే అనలా, తురే అనలా, ఆ కొడుకనలా, ఈ కొడుకనలా, ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ వెబ్సైట్లో రాసేటట్టు రాయిలా, వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో పలికిచ్చే పలుకుల్ని పలకలా. అయినప్పటికీ కూడా అతని చేత క్షమాపణ సదరు యాక్టర్ చేత క్షమాపణ చెప్పించుకుని తృప్తి పొందాడు. అంటే వీళ్ళ దాకొస్తే, వీళ్ళ కిందకు వస్తే మాత్రం నొప్పిపడుతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఎవరినైనా అనగలిగినటువంటి పెద్ద మనుషులు అనమాట, పెద్ద ముత్తైదులు అనమాట. దీన్ని అంటారు ఏళ్ళు రాగానే సరికాదు, ఎవరం అనేది ఒకటి పెరగాలని. వీళ్ళకి మాత్రం పెరగదు, ఎదుటోడికి మాత్రం సవాల్ చేస్తూ ఉంటారు, సాఫ్ చేస్తూ ఉంటారు. అది సంగతి. ఆ తాత ఎవరు, ఆ కథ ఏందనేది మీరే చెప్పాలి.